ఇదిగోండి మీకు రథం చూపిస్తున్నాను. ఈ రకంగా మా అమ్మమ్మ ఇదివరకు ఇలాగే పెట్టేదండి. ఇక అదే ప్రకారంగా నేను కూడా మారుస్తున్నందుకు నేను సాయం చేసేదాన్ని. ఇలా వేసుకోవాలమ్మని చెప్పేది. అదిగోండి ఇలా ఇంటుల కింద ఇలా పెట్టాలండి. ఇదిగోండి చాలా సింపుల్గా ఉంటుంది. మీరేమి ఇదిగోండి చూసారుగా ఇలాగా. అదిగోండి ఇప్పుడు ఇదిగో ఈ రకంగా ఇలా కలుపుకోవాలన్నమాట. రథానికి ఈ కలుపుకోవాలి కదా, ఈ రకంగా ఇలా కలపాలి. చూసారా ఇదిగో ఇలాగ. అదిగోండి ఇప్పుడు ఇదిగోండి దీంట్లోనేమో సూర్యుడు అనమాట. ఇక్కడ సూర్యుడిని వేసుకుంటాం. ఓకే, ఈ రకంగా వెళ్ళాలి. అదిగోండి అక్కడ సూర్యుడు వేసాను. ఇప్పుడు ఇది ఇలా కలిపేయాలి. ఇవ్వండి ఈ రకంగా కలిపాం కదా. ఇప్పుడు జెండాలు అన్నమాట. ఈ జెండాలు కూడా వేసుకోవాలి కదా మరి. అవండి చక్కగా ఈ రకంగా వేసుకొని రథం దీనికి మళ్ళీ ఇక్కడ చక్రాలు వేసుకోవాలండి. ఇదిగోండి చక్రాలు వేసాం కదా. ఇప్పుడు మనం దీనికి ఇదిగోండి పసుపు కుంకుమ ఇదిగోండి చక్రాల్లో ఈ రకంగా ఇలా ఇదిగోండి సూర్యుడు చూసారుగా. ఇలా పసుపు కుంకుమ వేసాం కదా. కుంకుమ వేస్తున్నాను. ఇదిగోండి రథసప్తమి రోజున ఈ రకంగా ఇలా వేసుకోవాలండి. రథం చక్కగా వేసుకొని పూజ చేసుకోవాలి సూర్య భగవానుడికి. ఇప్పుడు మనం పూలు అలంకరణ చేద్దాం. చూసారా ఈ విధంగా చక్కగా మీరు వేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈయనకి ఇష్టమైన రథం అనమాట ఇది. ఎందుకంటే ఇది పెద్దల నాటి శాస్త్రం కాబట్టి మనం పాటిస్తాము. ఓకే, చూసారుగా ఈ విధంగా చక్కగా వేసుకోవాలి. ఓకే, చూసారు కదండి. ఇగో ఈ ప్రకారంగా వేసాను రథం. చూసారా, ఇది మీరు ఇలాగే వేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.